మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సుమిత్ర వసుధారతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి కూడా వచ్చి, అమ్మా ఎలా ఉన్నావు? రిషి సార్ని కలిసావా? ఏమన్నారు? ఆయన నీతో మాట్లాడారా? అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పావా అని అడుగుతాడు. కానీ అప్పుడు వసుధార మాత్రం ఆయన్ని కలిసినప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆయన ఒప్పుకున్నారా అని ఒకదాని తర్వాత ఒకటి చక్రపాణి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అయినా ఆయన చాలా మంచి మనసున్న మహారాజు, చాలా మంచి వ్యక్తి కూడా. జరిగిందంతా అర్థం చేసుకుని నిన్ను క్షమిస్తాడమ్మా, క్షమించాడా అని చక్రపాణి వసుధారని అడుగుతాడు. వసుధార ఏం సమాధానం చెప్పకుండా, నాన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది? రాజీవ్ బావతో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. రిషి ఒక్కడే ఒంటరిగా తన రూమ్లో కూర్చుని, అసలు ఎందుకు వచ్చింది వసుధార? నేను అప్పుడు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పలేదు. రిషి ఇంటికి తిరిగి వస్తాడు. మహేందర్, వచ్చావా నాన్న? ఇక నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరుండరు, నువ్వు హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్తాడు. చక్రపాణి వసుధారని చూడడానికి రిషి ఇంటికి వస్తాడు. వసుధార అక్కడ లేకపోవడం, అదే సమయంలో వసుధార రిషిని కలవడానికి వస్తుంది. చక్రపాణి అప్పుడు వసుధారని చూసి, ఏంటి వసుధార, నువ్వు ఇక్కడ ఉండట్లేదా అమ్మా అని అడుగుతాడు. అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను నాన్న, మీరు ముందు బయటికి నడవండి అంటూ తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. చక్రపాణికి రిషి కనపడతాడు. అప్పుడు రిషిని, బాబు బాగున్నావా? మీ జీవితాలు ఇలా అవ్వడానికి నేనే కారణం, నన్ను క్షమించండి అని అడుగుతాడు. అలానే జగతి మహేందర్ల దగ్గరికి కూడా వెళ్ళి, నా కూతురు కాదమ్మా తప్పు చేసింది, నేను కదా తప్పు చేసింది, నా కూతుర్ని క్షమించండి, దయచేసి క్షమించండి అని ప్రాధేయపడుతూ ఉంటాడు. రిషిని కూడా అడుగుతాడు. ఇంతలోపు దేవయాని వచ్చి, మీ తండ్రి కూతుర్లు బాగానే డ్రామా ఆడుతున్నాడు, మర్యాదగా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని దేవయాని వసుధారని, తన తండ్రి అయిన చక్రపాణిని తిడుతూ ఉంటుంది. వసుధారికి పట్టలేనంత కోపం వచ్చి, ఇది నా ఇల్లు అని గట్టిగా అరుస్తుంది. అక్కడి నుంచి తన తండ్రిని తీసుకుని వసుధార ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు వసుధార ఇంట్లోకి కూడా వచ్చేసింది. రిషిని అలానే వసుధారని విడగొట్టడం ఇంకా చాలా కష్టమవుతుంది అని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. రిషిని అలానే వసుధారని ఎలా విడగొట్టాలా అనే ప్రయత్నంలో మళ్ళీ పడుతుంది దేవయాని. జగతి అలానే మహేంద్ర ఇద్దరూ కూడా హాల్లో కూర్చుని అసలు రిషి జీవితంలో ఏం జరుగుతుంది అని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వసుధార అనుకోకుండా రిషి రూమ్లోకి వెళ్తుంది. వసుధార పడిపోతుంటే రిషి పట్టుకుంటాడు. వసుధార అంటుంది, సార్ ప్లీజ్ సార్, ఒకసారి నేను మీతో మాట్లాడాలి సార్ అని మళ్ళీ బ్రతిమలాడుతూ ఉంటుంది. రిషి మాత్రం ఎంత చెప్పినా వినకపోవడంతో వసుధారకి చాలా కోపం వస్తుంది. అదేంటి సార్, ఒక్క 5 minutes కూడా నేను చెప్పేది మీరు వినలేరా అని వసుధారికి తీవ్రమైన కోపం రావడంతో, ఎంతైనా నువ్వు చెప్పేది నేను అని రిషి వసుధారతో అంటూ ఉంటాడు. అయితే ఆగండి, మీ పని చెప్తాను అని కాల్ చేసి వసుధార మాట్లాడుతూ ఉంటుంది.